వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న ఒక్కరోజే 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న ఒక్కరోజే 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మద్దెల వంకలో 2 వీలర్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. టైంకి అక్కడున్న వారు సకాలంలో స్పందించి అతన్ని కాపాడారు. పాత పాలెవాగు, జిఎంఆర్పురం వాగు, పాపిరెడ్డిపల్లె వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలకు పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అటువైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రామచంద్రాపురం మండలం నెన్నూరులో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. కాలువ పక్కన నిర్మించిన సచివాలయం, హెల్త్ సెంటర్ భవనాలకు ప్రమాదం పొంచి ఉంది. వరద ఇలాగే కొనసాగితే భవనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటున్న గ్రామస్తులు చెబుతున్నారు.